సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఎస్ఐపిబిలో ఆమోదించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మొత్తం 30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదించనుంది. 50 సంస్థల పెట్టుబడుల వలన 29,677 ఉద్యోగాల కల్పనతో పాటు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ పై నడిచే బస్సులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించే అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఆమోదించనున్నారు. ఇక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో 10 సంస్థల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. తల్లికి వందనం నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ ఎజెండా తర్వాత 2 ఏళ్ల కూటమి పాలనపై చర్చించే అవకాశం ఉంది. 2 ఏళ్ల పాలనకు సంబంధించి డీటెయిల్డ్ గా వివరించాలని పూర్తి డీటెయిల్స్ తో మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చించనున్నారు.